మన యూట్యూబ్ ఛానల్ 200 సబ్స్క్రైబర్లను చేరింది. ఇది నా కృషి కంటే గణపతి కరుణ మరియు మీరందరూ చూపిన ప్రేమకి గణపతి ఆశీస్సులతో ఈ చిన్న భక్తి కథను మీకు సమర్పిస్తున్నాను. వినండి. భక్తిగల మనసుకు గణపతి ఎప్పుడు ఎలా వస్తాడో తెలుసా? ఇది అందరికీ అర్థమయ్యేలా ప్రేమతో భక్తి పరోషంతో ఒక చిన్న కథగా చెప్పుతున్నాను. ఒక పసివాడైన రైతు, చిన్న గ్రామం, ప్రతిరోజు వర్షం ఎండ ఏమైనా ఆ రైతు గణపతి గుడికి వెళ్ళి చిన్న పువ్వు సమర్పించేవాడు. పేదవాడైనా ఆ పువ్వు భక్తితో సమర్పించేవాడు. గణపతి ముందు తల వంచి, స్వామి, నాలో ధనం లేదు, శక్తి లేదు, భక్తి మాత్రమే ఉంది, ఆ భక్తిని నువ్వు ఆమోదించు అని ప్రార్థించేవాడు. ఒకరోజు ఆ రైతు పొలంలో పెద్ద వర్షం వచ్చింది. పంట మునిగిపోతుందో లేదో అన్న భయం. అలాగే రాత్రి దొంగలు ఆ పొలానికి చుట్టూ చేరారు. రైతు భయంతో గణపతిని పిలిచాడు. స్వామి, నన్ను కాపాడు, నాలో భక్తి తప్ప ఇంకేమీ లేదు. ఆ సమయంలో పొలంలో ఒక గజరాజం ఆకారంలో గణపతి రూపం కనబడింది. ఏనుగు పెద్దగా గర్జించటంతో దొంగలు గుండెలు బద్దలయ్యి పరుగులు పెట్టారు. రైతు ఆశ్చర్యపోయి గణపతికి నమస్కరించాడు. రైతు కన్నీళ్లతో గణపతిని నిశ్శబ్దంగా చూసి, స్వామి, నువ్వు నిజంగా భక్తి రక్షకుడివి అని పాదాభివందనం చేశాడు. ఇప్పటి వరకు ఈ కథ విన్న మీకు కూడా గణపతికి భక్తి ఉంటే ఎలాంటి కష్టం వచ్చినా ఆయన కరుణ కటాక్షం తప్పక దొరుకుతుంది. మీరు ఈ దివ్య కథను షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మన హిందూ ధర్మం, మన గణపతి మహిమను అందరికీ వ్యాప్తి చేద్దాం. భగవంతుడు మీకు ఎల్లప్పుడూ శాంతి, సౌఖ్యం, విజయము ప్రసాదించుగాక. ఓం గం గణపతయే నమః. ఈ కథ నచ్చిందా? లైక్ చేయండి, మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. మన హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటుదాం. ఈ పవిత్ర ప్రయాణంలో ప్రేమతో, భక్తితో మా జీకే సౌభాగ్యవతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.